ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం విక్రయం కేవలం ప్రభుత్వ ప్రామాణిత కౌంటర్ల ద్వారానే జరగాల్సి ఉన్నప్పటికీ కొత్తపల్లి మండలంలో ఎమ్మెల్యే అనుచరులు బెల్ట్ షాపుల నిర్వహణలో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. స్థానికుల అభిప్రాయాల ప్రకారం ఎమ్మెల్యే వర్గానికి చెందిన మద్యం షాపులో మద్యం తీసుకొని మాత్రమే బెల్ట్ షాపులు నడిపించాలని సివిల్ పోలీసులు ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఒక షాప్ నిర్వాహకుడైన సాంబశివ గౌడ్ ఈ వివక్షకు గురవుతున్నట్లు పోలీసులను ఆశ్రయించగా వారు మేమేమీ చేయలేము, ఎమ్మెల్యే అనుచరులతో మాట్లాడండి అంటూ చేతులెత్తేసినట్లు సమాచారం. దీంతో పోలీసుల తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన షాపుల్లో మద్యం బహిరంగంగా ఆటోల ద్వారా తరలిస్తూ పక్క గ్రామాల్లో బెల్ట్ షాపులు నడుపుతున్నా పోలీసులు మౌనంగా తలుపుతున్నారు. మరోవైపు ఇతర వ్యక్తులు ఇదే పనిని చేస్తే మాత్రం పోలీసులు కేసులు నమోదు చేసి దాడులు జరుపుతున్నారు. స్థానికులు ఈ పరిస్థితిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు అందరికీ ఒకేలా వర్తించాలి తప్ప ఒక వర్గానికి ప్రత్యేక అనుమతులు ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఒక గవర్నమెంట్ వైన్ షాప్ అలాట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ షాప్ నాకు టెండర్లలో రావడం జరిగింది. ఈ షాప్ నేను ఓపెన్ చేసిన కొన్ని రోజులకే కొందరు నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అనుచరులు నన్ను పిలిపించి మీరు వైన్ షాప్ వచ్చింది కదా, మీరు ఇక్కడ బిజినెస్ చేసుకోవాలి అంటే అయినా మాకు పార్టీ తరఫున మాకు 30% వాటా ఇవ్వాలని ఆ అనుచరులు నన్ను అడగడం జరిగింది. దీనికి నేను నిరాకరిస్తే వాళ్ళు ఏమన్నారు, మీరు అటువంటిప్పుడు మీరు కొత్తపల్లి మండలంలో బెల్ట్ షాపులో మెయింటైన్ చేయడానికి మీకు అవకాశం ఉండదు, మీరు ఓన్లీ షాపుల్లోనే వ్యాపారం చేయాలని చెప్పడం జరిగింది. అందుకు నేను నాకు గవర్నమెంట్ షాప్ అలాట్ చేసింది కూడా కౌంటర్లో అమ్ముకోవడానికే, బెల్ట్ షాపులు ఇవ్వడానికి కాదు అని నేను కూడా వాళ్ళకు వివరించడం జరిగింది. తర్వాత నేను షాప్ ఓపెన్ చేసుకొని నా బిజినెస్ నేను చేసుకుంటున్నాను. కానీ వాళ్ళకి ఇది కళ్ళమంటగా భావించి వాళ్ళు ఏం చేసినారు, నందికొట్కూరు మండలంలోని పగిడాల, నందికొట్కూరు, బంగ్లా వాళ్ళకు సంబంధించిన వాళ్ళ అనుచరులకు, ఎమ్మెల్యే తరఫున ఉన్నటువంటి అనుచరులకు అక్కడ ఉన్నటువంటి షాపులో నుంచి కార్లలో, మ్యాక్సీల్లో, బైకుల్లో మందుని తీసుకొచ్చి కొత్తపల్లి మండలంలో పల్లెల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వ్యాపారం చేసినారు. దానివల్ల ఆ మండలంలో నుంచి నాకు రావాల్సిన వ్యాపారము, రిటైల్ వ్యాపారము రాకుండా నా బిజినెస్ తగ్గిపోయింది. నేనేమో గవర్నమెంట్కి రెంటల్ కడుపునే వస్తున్నాను. ఇటువంటి సందర్భంలో గవర్నమెంట్ కొత్తగా గౌడ్స్కు కేటాయించిన ఒక షాపు కొత్తపల్లెకు కేటాయించడం జరిగింది. ఈ కొత్తపల్లె షాపుకు సంబంధించిన గౌడ్స్ షాపును ఈ ఎమ్మెల్యే అనుచరులు, ముఖ్యంగా ఇద్దరు అనుచరులు, ఒక అతను వచ్చేసి కొత్తపల్లె మండల కన్వీనరు, ఇతని పేరు వచ్చేసి నారపరెడ్డి, ఇంకొకరు శివపురం లింగస్వామి గౌడు, వీళ్ళిద్దరూ కలిసి అక్కడ గౌడ్స్కి కేటాయించినటువంటి షాపును భాగస్తులుగా ఏర్పాటు చేసుకొని ఆ షాపులో వాళ్ళు అక్కడి నుంచి మొత్తం పల్లెలకంతా ఒక ఆటోలో, తర్వాత బైకుల్లో, కార్లలో మందును బెల్ట్ షాపులకు, పల్లెలకు, మొత్తం కొత్తపల్లె మండలం అంతా సప్లై చేయడం జరిగింది. ఈ విషయాన్ని నేను పోలీసు వారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాను 1-2 సార్లు. తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, లేదు గౌడు, నువ్వేం చేయాలి అంటే ఎమ్మెల్యే చెప్పిన మాట విను, ఎమ్మెల్యే నుంచి మాకు ఆదేశాలు వస్తాయి ఇండైరెక్ట్గా, ఎవరైతే ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారో వాళ్ళ నుంచి మాకు ప్రెజర్ ఉంది, కాబట్టి మేము నీకు సహాయం చేయలేము, మీరు వీలైతే వాళ్ళతో వాటా పంచుకోండి, లేదంటారా సైలెంట్గా మీరు ఎంత చెప్పినా కౌంటర్లోనే వ్యాపారం చేసుకోండి, బెల్ట్నైతే మేము కట్టడి చేయలేము ఇండైరెక్ట్గా చెప్తున్నారు. డైరెక్ట్గా చెప్పడం లేదు, ఇండైరెక్ట్గా చెప్తున్నారు. నేను కొన్ని సందర్భాల్లో అడిగినాను, సార్ కౌంటర్లో వాళ్ళు కూడా కౌంటర్లో అమ్మాలి కదా, వాళ్ళకు కూడా బెల్ట్ షాప్లకు పల్లెలో తిరిగి వేసే హక్కు లేదు కదా, నేను కూడా వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. నా ముందర మాత్రం వాళ్ళు ఏం చెప్తారు, లేదు ఎవరు అమ్మకూడదు, మీరు అమ్మకూడదు, వాళ్ళు అమ్మకూడదు అని విషయం అయితే చెప్తారు. కానీ పల్లెలకు వెళ్ళి ఎవరైతే బెల్ట్ షాపులు వ్యాపారం చేస్తున్నారో కొంతమంది ఎవరైనా నాకు తెలియకుండా 2-3 క్వార్టర్లు నా షాపులో తీసుకుని వెళ్ళింటారు. అటువంటి బెల్ట్ షాపుల వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు మీరు ఎక్కడ తెచ్చుకున్నారు, మీరు ఇక్కడ వీళ్ళ షాపులో తెచ్చుకోకూడదు, ఎమ్మెల్యేకి సంబంధించిన షాపులోనే మీరు తెచ్చుకోవాలి అని వాళ్ళని ఒత్తిడి చేయడం జరుగుతుంది కొంతమంది కానిస్టేబుల్. ఈ విషయం నాకు ఆ పల్లెల్లో బెల్ట్ షాపుల వాళ్ళ ద్వారానే నాకు తెలిసింది. కాకపోతే ఈ విషయాన్ని కూడా నేను ఎస్ఐ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారు, లేదు మా కానిస్టేబుల్ అలా చెప్పరు అంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే డిపార్ట్మెంట్ వారికి రాజకీయ నాయకుల ద్వారానే పోస్టింగ్లు వస్తున్నాయి, జీతాలు మాత్రం గవర్నమెంట్ ఇస్తుంది, పోస్టింగ్లు మాత్రం రాజకీయ నాయకులు ఇస్తున్నారు. దీనివల్ల వాళ్ళ డ్యూటీలను వాళ్ళు సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు. తర్వాత గౌడ్స్కి సంబంధించిన షాపులు కేటాయించడం వల్ల నేను కూడా నష్టపోతున్నాను. కానీ నేనైతే ఇంతవరకు నా షాప్ వచ్చినప్పుడు ఇంతవరకు నేను ఎప్పుడూ రిటైల్ కౌంటర్లోనే వ్యాపారం చేసినాను, బెడ్ షాపులు చేసిన వ్యక్తిని కాదు.
కానీ వీళ్ళు బెల్ట్ షాపుల్లో పల్లెల్లో వ్యాపారం చేయడం వల్ల అక్కడ నుంచి నాకు కౌంటర్కి రావాల్సిన వ్యాపారం మీద ఎఫెక్ట్ పడుతుంది. నేను ఈ విలేకరుల ముఖంగా నేను ఏం తెలియజేస్తున్నానంటే, నేను గవర్నమెంట్కు రెండలు కట్టి నష్టపోతున్నాను. కాబట్టి గవర్నమెంట్ అంటే అటు పోలీసులు కావచ్చు, లేకపోతే ఇటు ఎక్సైజ్ శాఖ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎక్సైజ్ మంత్రి గారు కావచ్చు, నేను గవర్నమెంట్కి రైట్ రాయల్గా అప్పులు తెచ్చి వైన్ షాప్ వ్యాపారం నిర్వహిస్తున్నాను. నన్ను బిజినెస్ చేసుకునివ్వకుండా ఎమ్మెల్యే అనుచరులు పోలీసుల వారి సహకారంతో, లోకల్ పోలీసుల వారి సహకారంతో నన్ను ఇబ్బందికి గురి చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో నాపై దయ ఉంచి వారిపై చర్య తీసుకుంటారని పత్రికా ముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను.